ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు ఆలయాలకు బారులు తీరారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకున్నారు. అందులో మారిస్పేటలోని అప్పల స్వామి ఆలయం ఒకటి. అప్పలస్వామి గుడిగా పేరొందిన స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు ఉదయం 5 గంటల నుండే స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మూల విరాట్లను శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి మహాశివునిగా అలంకరించారు. భక్తులచే విశేషంగా సుదర్శన హోమం జరిపించారు. నూతన జనవరి 3వ తేదీన శివ ముక్కోటి జరిపిస్తామని, 14న గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస కార్యక్రమాలు ముగుస్తాయని ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ తెలిపారు. ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి, శ్రీరామ శర్మ, విష్ణుభట్ల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ బ్రహ్మణ్య శర్మ క్రతువులు నిర్వహించారు. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ రాంభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయమే 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశామండి. అలాగే మూల విరాట్లని అన్నవరంలో మాదిరిగా రమా సమేత సత్యనారాయణ స్వామిగా, మహాశివునిగా, లక్ష్మణస్వామిని మహాశివునిగా అలంకరించామండి. ధనుర్మాసం అన్నాళ్ళు ఉదయం పూట శ్రీ దుర్గా పూర్ణకుమారి గారిచే తిరుప్పావై పారాయణం జరుగుతుందండి. అలాగే రాబో 3వ తారీఖు శివముక్కోటి, ఆ రోజు నర్మద బాణలింగాలకు అన్నాభిషేకం జరుగుతుందండి. అలాగే 11వ తారీఖు కోడారై కార్యక్రమం ఉంది. అలాగే 14వ తారీఖు గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి. ఆ రోజు సాయంత్రం పెళ్లి కావలసిన యువత యువకులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస కార్యక్రమాలన్నీ పూర్తవుతాయండి. భక్తులందరూ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప